హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టెక్నికల్గా డే 3. ఈరోజు మనం వెళ్తున్నాం పహల్గామ్కి. సో హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతున్నాం టువర్డ్స్ పహల్గామ్. సో పహల్గామ్ శ్రీనగర్ నుంచి మళ్ళీ 80 to 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 2.5 to 3 hours సమ్ అలా డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాం పహల్గామ్కి. పహల్గామ్కి వెళ్ళే దారి పొడవునా కూడా మనకి బ్యాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి. క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి కదా, అవి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి ఆన్ ది వే మొత్తం మీద కూడా. సో మా డ్రైవర్ ఒక బ్యాట్ ఫ్యాక్టరీ దగ్గర ఆపాడు. సో ఆ బ్యాట్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ చెట్టును కట్ చేసి తెచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా బ్యాట్గా క్రియేట్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ అయింది చూడమని చెప్పి ఆపాడు. సో ఇది ఈ ఫ్యాక్టరీ అంతా కూడా. సో ఎలా తయారు చేస్తారు అనేది అక్కడ ఉన్న అతను మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు. సో మీరు కూడా చూడండి. క్రికెట్ బ్యాట్స్ కోసం తయారు చేసే చెక్కని కాశ్మీరీ విలు అనే చెట్టు నుంచి తీసుకురావడం అనేది జరుగుద్ది. కాశ్మీరీ విలు అనే చెట్లని నరికి ఆ చెక్క ద్వారా క్రికెట్ బ్యాట్స్ తయారు చేస్తారు. అట్లా నరికిన చెక్కల్ని కొన్ని వారాల తరబడి ఎండలో కంప్లీట్గా ఎండబెడతారు అనమాట. సో ఎండబెట్టిన తర్వాత ఇంకా చెక్కలో ఎటువంటి మాయిశ్చర్ లేదు అని తెలిసిన తర్వాత ఆ బ్యాట్కి తగ్గ షేప్లో వాటిని కట్ చేయడం అనేది జరుగుతుంది. అలా ఎండబెట్టిన చెక్కని బ్యాట్ సైజుని బట్టి, బ్యాట్ లెంత్ని బట్టి ఆ షేప్కి తగ్గట్టుగా కట్ చేస్తారనమాట. సో ఇక్కడ క్రికెట్ బ్యాట్స్, స్టెంప్స్ ఇవన్నీ కూడా హోల్సేల్కి అమ్మడం అనేది జరుగుతుంటుంది. ओरिजिनल कार्क बाल से खेलने का बैट है जो ओरिजिनल क्रिकेट रहता है ये रहता है। ये वाला क्या होता है, लेदरी कंप्रेस रहता है और इसका हैंडल फ्लेक्सिबल रहता है। इसका 1 ईयर वारंटी रहता है। देखो टेनिस का टेनिस में चलने वाला, इसकी देखो क्या इसका आवाज नहीं आएगा, ये काफ के बाल में चलेगा। ये टेनिस बॉल वाला, ये कार्क बाल वाला चलेगा, ये कार्क वाला रहता है। సో టెన్నిస్ బాల్తో ఆడే బ్యాట్స్ డిఫరెంట్ ఉంటాయి, కార్క్ బాల్తో ఆడే బ్యాట్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో వాటిని బట్టి ప్రైస్ కూడా వేరీగా ఉంది. సో 1 ఇయర్ వ్యారంటీ కూడా అతను ఇస్తా అంటున్నాడు. సో మనం ఎలాగో పెద్ద ఆడేదేం లేదు, కానీ నా కొడుకు అయితే ఒక చిన్న బ్యాట్ తీసుకున్నాను. సో ఇక్కడ మెటీరియల్ అది కూడా చాలా జెన్యున్గా ఉంటుంది, ఒరిజినల్ మెటీరియల్ కాబట్టి మా వాడికి ఒక బ్యాట్ చిన్నది తీసుకున్నాను. చిన్న బ్యాట్ 150 రూపీస్ చెప్పాడు, 120కి బార్గెన్ చేస్తే 120కి ఇచ్చాడు. మేబీ 100 కూడా ఇచ్చేవాడేమో. సో కాశ్మీర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యాపిల్స్. కాశ్మీర్ యాపిల్స్ చాలా ఫేమస్ కదా. సో పహల్గామ్కి వెళ్ళే దారి పొడవునా కాశ్మీరీ యాపిల్ గార్డెన్స్ ఉంటాయి, యాపిల్ గార్డెన్స్ ఉంటాయి.
సో ఒక గార్డెన్ దగ్గర మా డ్రైవర్ అయితే ఆపాడు. సో గార్డెన్ విజిట్ చేయొచ్చు, యాపిల్స్ కొనొచ్చు. సో యాపిల్స్తో వీళ్ళు యాపిల్ జామ్, పికిల్, పచ్చడి కూడా చేస్తారంట. సో అవన్నీ. సో ఒకసారి గార్డెన్ లోపలికి వెళ్తామని చెప్పాము, వెళ్ళమని చెప్పాడు. హార్వెస్టింగ్ అయితే అయిపోయిందంట, పండ్లన్నీ కోసేశారు, ఊరికే జస్ట్ యాపిల్ ట్రీస్ అయితే ఉన్నాయి అంతే. యాపిల్ జ్యూస్ అయితే చేసి ఇచ్చాడు. ఫ్రెష్ యాపిల్ జ్యూస్, నో వాటర్, నో ఐస్, నో షుగర్, ఓన్లీ యాపిల్ జ్యూస్. చాలా టేస్టీగా ఉంది. పహల్గామ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ బోర్డులో కనిపిస్తున్నవే ఇక్కడ అన్ని వ్యూ పాయింట్స్. సేమ్ మళ్ళీ సోనామార్గ్ లాగా ఈ వ్యూ పాయింట్స్కి వెళ్ళాలంటే కార్లో కానీ బైక్లో కానీ వెళ్ళడం అనేది కుదరదు, గుర్రాల్లోనైతేనే వెళ్ళగలము. సో ఇక్కడ హార్సెస్ని అయితే హైర్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 గుర్రాలను అయితే రెంట్కి తీసుకున్నాము. సో మళ్ళీ ప్రైస్ ఎంత అనేది నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. సో చూస్తున్నారు కదా, అందరూ హార్సుల మీద వెళ్ళాల్సిందే. క్యాబ్స్ కానీ బైక్ మీద కానీ వెళ్ళడం అనేది జరగదు. సో కాలినడకలు వెళ్ళడం కూడా కష్టము, ఎందుకంటే మీరు చూస్తారుగా వీడియోలో, అప్కమింగ్ వీడియోలో ఆ రూట్ ఎంత దారుణంగా ఉంటుందో, ఆ రోడ్ అంత దారుణంగా ఉంటుందో. ఓన్లీ హార్సెస్ అయితే మాత్రమే వెళ్ళగలవు. చూస్తున్నారుగా ఇక్కడ రూట్ ఎంత దారుణంగా ఉందో. అసలు ఈ గుర్రాలు కూడా అతి కష్టం మీద ఎక్కుతున్నాయి పైకి. ఇంకా కాలినడకన వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనం వెళ్ళే దారి పొడవునా మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ అనేవి కొన్ని వస్తాయి. అక్కడ కాసేపు ఆగి ఆ వ్యూ పాయింట్ గురించి మన గుర్రంతో పాటు వచ్చిన అతను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫొటోస్ గట్రా తీసుకోవడానికి కొంచెం టైం ఇస్తాడు. సో ఇక్కడ అందరు ఆగున్నారు కదా, అదొక వ్యూ పాయింట్ అనమాట. కాశ్మీర్ లోయ. అక్కడ రాజులు ఇంతకుముందు హంటింగ్ చేసేయడానికి ఆ ప్లేస్ని వాడేవాళ్ళంట. వీళ్ళంతా కూడా పై వ్యూ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. సో మనం పైన చివరి వ్యూ పాయింట్ వచ్చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అక్కడి వరకు అయితే మనం వెళ్తాం. వెళ్ళి అక్కడ కాసేపు ఆ వ్యూ పాయింట్లో స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాం. వెళ్ళే దారి చాలా దారుణంగా ఉంది, చాలా డేంజరస్గా ఉంది. కానీ ఆ గుర్రం మీద ఆ చుట్టుపక్కల ఆ విజువల్స్, సరౌండింగ్స్ చూస్తూ ఆ గుర్రం మీద వెళ్తుంటే మాత్రం
ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఏదో పాతకాలంలో టైం ల్యాబ్స్లో మనం కాలం వెనక్కి వెళ్ళిపోయి రాజులు గుర్రం మీద వెళ్తున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇక్కడ హార్స్ మనం రెంట్కి తీసుకున్నప్పటికీ హార్స్ ఒక్కదాన్ని మనతో పంపించేసారు. సోలోగా హార్స్లో వెళ్ళిపోవడం అనేది కుదరదు. బట్ హార్స్తో పాటు ఒక అతను మనతో పాటు వస్తాడు. సో అతని గైడెన్స్తోనే ఆ హార్స్ అనేది నడుస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారుగా, అతను హార్స్తో పాటు వచ్చిన అతను మా పాపను తీసుకొస్తున్నాడు. సో మళ్ళీ ఎందుకనేది నేను ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. సో ఫైనల్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్ పేరు మినీ స్విట్జర్లాండ్ అనమాట. సో అలా పైకి వెళ్ళి లోపలికి వెళ్తే కనిపిస్తుంది. సో మన గుర్రాలను అయితే ఇక్కడే పార్క్ చేసేయాలి. ఇక్కడ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి గుర్రాలు ఎక్కి మళ్ళీ బ్యాక్ టు కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. సో మనం ఇక్కడ గుర్రాలను అయితే వదిలేసి లోపలికి వెళ్తాం. సో ఇదండి మినీ స్విట్జర్లాండ్ అంటారు దీన్ని. ఎందుకంటే చూడ్డానికి కొంచెం స్విట్జర్లాండ్ వైబ్స్, స్విట్జర్లాండ్ పానరామిక్ వ్యూస్ లాగా అనిపిస్తుంది. సో అందుకని దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. యాక్చువల్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో అయితే ఇక్కడ కింద గ్రాస్ అంతా కనిపిస్తుంది కదా, ఈ గ్రాస్, చెట్లు వీటన్నిటి మీద కూడా మంచు పడిపోయి మంచుతో ఫిల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ.
సో ఆ వ్యూస్ కావాలంటే మాత్రం మీరు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి స్టార్టింగ్ ఆ టైంలో వస్తే మీకు ఆ స్నో అనేది మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ లైట్గా ఫుడ్ అది కూడా దొరుకుతుంది. నూడిల్స్, బిస్కెట్స్, లైక్ మంచూరియా, ఇట్లా వాటర్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫొటోస్ తీయడానికి కొంతమంది కెమెరా పట్టుకుని తిరుగుతున్నారు. అలాగే కాశ్మీరీ కల్చర్ డ్రెస్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తారు. అది కూడా వేసుకొని కావాలంటే ఫొటోస్ దిగచ్చు. కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ రోలింగ్ బెలూన్ అని సమ్ పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడ గొర్రెల్లాగా ఇవి కనిపిస్తున్నాయి కదా, కాశ్మీరీ షీప్ అది. సో వీటితో కావాలంటే కాసేపు ఫొటోస్, వీడియోస్ గట్రా తీసుకోవచ్చు. వీటికేం పర్టికులర్గా ప్రైస్ అంటూ ఏం లేదు, మనకు నచ్చినంత అమౌంట్ ఇవ్వచ్చు. మేమైతే 50 రూపీస్ ఇచ్చాము. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ వరకు స్పెండ్ చేసాము. తర్వాత మళ్ళీ హార్సెస్ తీసుకొని బ్యాక్ టు కార్ పార్కింగ్ ఏరియా, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు శ్రీనగర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.